జగనన్న హాయ్ జై తెలంగాణ జై తెలంగాణ महिला अध्यक्षुलद्दा మరి రమ్మని ముంగట రమ్మ అందరు మొగోళ్ళే ఉన్నారు ముంగట రమ్మని గిట్లా
అంత అయిపోయింది ఒక ఫోటో మస్తు వచ్చింది ఫోటో. అసలు వర్జన అడుగుతున్నవే సార్, వర్జన అడుగుతున్నవే అది చేయలేపో క్లియర్ వస్తలేరు మీరు అన్నట్టు అన్న. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు, కేసీఆర్ గారి పిలుపు మేరకు, కవితక్క గారి పిలుపు మేరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయిలో డిచ్పల్లిలో ఉన్నటువంటి మనందరికీ సుపరిచితమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, నిన్న మనం చూసాము తెలంగాణ సెక్రటేరియట్లో వైభవంగా కొత్త తెలంగాణ తల్లిని రేవంత్ రెడ్డి గారు పరిచయం చేసింది మనకి. సో ఈ రకంగా ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా తల్లులను మార్చే సంస్కృతికి తెరలేపారు కాబట్టి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మళ్ళీ మా పవర్ వచ్చినప్పుడు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, మళ్ళీ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చిన, తెలంగాణ ప్రజలందరికీ కూడా అందరినీ కూడా ఉద్యమ కాలంలో ముందుకు నడిపించిన ఏదైతే ఈ చిత్రం ఉందో, ఈ దృశ్యం ఉందో, ఇది మళ్ళీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి మళ్ళీ అధికారికంగా మేము నిర్వహిస్తామని చెప్పినటువంటి కేటీఆర్ గారి డిచ్పల్లిలో ఉన్నటువంటి మనందరికీ సుపరిచితమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, నిన్న మనం చూసాము తెలంగాణ సెక్రటేరియట్లో వైభవంగా కొత్త తెలంగాణ తల్లిని రేవంత్ రెడ్డి గారు పరిచయం చేసింది మనకి. సో ఈ రకంగా ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా తల్లులను మార్చే సంస్కృతికి తెరలేపారు కాబట్టి వారికి ధన్యవాదాలు. ఎందుకంటే మళ్ళీ మా పవర్ వచ్చినప్పుడు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, మళ్ళీ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చిన, తెలంగాణ ప్రజలందరికీ కూడా అందరినీ కూడా ఉద్యమ కాలంలో ముందుకు నడిపించిన ఏదైతే ఈ చిత్రం ఉందో, ఈ దృశ్యం ఉందో, ఇది మళ్ళీ తెలంగాణ ప్రజల గుండెల నుంచి మళ్ళీ అధికారికంగా మేము నిర్వహిస్తామని చెప్పినటువంటి కేటీఆర్ గారి స్టేట్మెంట్కు సపోర్ట్ చేస్తూ మేమందరం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి మొన్న గెలిచిన ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ చాలా గ్రామాల్లో గ్రామస్తులు పెట్టుకున్నటువంటి ఇటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలకు ఆయననే అప్పట్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చి ముందుకు వచ్చి చెప్పాలి, అప్పుడు మీరు కొట్టిన కొబ్బరికాయలు, అప్పుడు మీరు వేసిన పూలదండలు అన్నీ కూడా వేస్ట్ అని మీరు చెప్పాలి. లేకపోతే ఒప్పుకునేది లేదు. ఇక్కడ కొత్త విగ్రహం తీసుకొచ్చి కొత్త నిర్వచనాన్ని ఇచ్చి చరిత్రను తుడిపేస్తామని చెప్పి మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఆ ప్రయత్నాలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా మళ్ళా ఇదే బంతి తిరిగి మళ్ళీ పైకి లేస్తుంది. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అంతా కూడా మళ్ళీ గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మళ్ళీ ప్రజాసేవలోకి ప్రత్యక్షంగా వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ప్రజలందరికీ ఒకటే విన్నవిస్తూ ఉన్నాం, అన్నిటినీ ఆపి, అన్ని రకాల స్కీమ్లను ఆపి ఒక్క బోనస్ ఇవ్వగానే మనం సంతోషపడుతున్నాం. మనకు రావాల్సిన పెన్షన్లు రెండింతలు చేస్తామన్నారు. మనకి ఇవ్వాల్సిన దళిత బంధు 10 లక్షలు ఇస్తే 12 లక్షలు 15 లక్షలు చేస్తామని అన్నారు. ఇట్లా ప్రతి స్కీమ్ని రెండంతలు చేస్తానని చెప్పి మోసం చేసి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం మోసం చేస్తున్నారో మీరు గ్రహించాలి. ఆ పైసలు ఆదా చేసి మీకు రావాల్సిన రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, పెన్షన్ డబ్బులు కావచ్చు, ఇతరత్ర నిధులన్నింటినీ ఆపి ఈవెన్ చాలామందికి ఉద్యోగస్తులకు కూడా ఇవ్విస్తలేరు, జీతాలు పడతలేవు. ఆడబిడ్డలకు, మా ఆడబిడ్డలందరికీ కూడా మీరు కాలేజీకి వెళ్తే, స్కూల్కి వెళ్తే మీకోసం నేను ఎలక్ట్రిక్ స్కూటర్స్ గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటరు 65,000కు తక్కువ లేదు, 65 నుంచి 80,000కు తక్కువ లేదు. అవిటిని కూడా ఆపేసిండు. తర్వాత అదొకటే కాదు, తులం బంగారం ఇస్తా అన్నాడు. కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు మేము తులం బంగారం కూడా ఇస్తామని అన్నారు. అది 1 లక్ష రూపాయలు అయింది. ఇప్పుడు ఇది ఇంచుమించు 1 లక్ష రూపాయల దగ్గరకు వచ్చింది. మరి అవన్నీ కూడా మనకి ఇవ్వకుండా మోసం చేసి
500 రూపాయలు, అది కూడా సన్నాలకు మాత్రమే బోనస్ ఇచ్చి మిగతా రైతులందరినీ కూడా మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా మనం గద్దె దించాలా. గద్దె దించే వరకు కూడా పోరాటం చేస్తాం. మీ తరఫున మేమంతా కూడా నిలబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, గోవన్న నాయకత్వం. జై తెలంగాణ.